హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ సంయు బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు సాటర్డే కదా, మార్నింగే లేచి పూజ చేసుకున్నాను. అది మీతో కొంచెం షేర్ చేద్దామని వీడియో తీశాను. ఈరోజు నేను కాకరకాయ డీప్ ఫ్రైని చేస్తున్నాను. ముందుగా కాకరకాయలను కట్ చేసి సాల్ట్ వేసిన వాటర్లో నానబెట్టుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ నానిన తర్వాత వాటర్ అంతా డ్రైన్ చేసేసుకోవాలి. ముందుగా కాకరకాయ ముక్కల్లో సాల్ట్, కారం, నువ్వులు వేసుకొని కొంచెం కలుపుకోవాలండి. నేను టోటల్గా 5 కాకరకాయలు తీసుకున్నాను. దానికి సరిపడా సాల్ట్, కారం వేసుకుంటున్నాను. ఇంకా నువ్వులు కూడా 2 స్పూన్స్ లాగా వేసుకోవాలి. ముందు వీటిని బాగా కలుపుకున్నాక శనగపిండి వేసుకుంటున్నాను. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. డీప్ ఫ్రై అయ్యాక మీకు చేదు అన్నది తెలీదు. ఎందుకంటే కారము, సాల్ట్ వేసాం కదా, దాంట్లో చేదు అంత పోతుంది. అన్నీ మిక్స్డ్గా ఉంటాయి అన్నమాట. శనగపిండి 1 స్పూన్ వేసుకున్నాను. దాన్ని కూడా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వరిపిండి 2 స్పూన్స్, పెద్ద స్పూన్తో 2 స్పూన్స్ పడుతుందండి. దాన్ని కూడా బాగా కలిపి, అంటే డీప్ ఫ్రై చేసే ముందు ఇవన్నీ కలుపుకోవాలన్నమాట. పక్కన ఆయిల్ స్టవ్ మీద వేడవుతుంది. స్టవ్ మీద ఆల్రెడీ ఆయిల్ పెట్టానండి. అది వేడయ్యేలోపు ఇవి ఇలా కలిపేసుకోవాలి. ఈ డిష్ అనేది సాంబార్ అన్నంతో, టమాటా పప్పులోకి, రసం అన్నంలోకి చాలా బాగుంటుంది. అందరూ బాగా తింటారు. స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని వేడి చేసుకుంటున్నానండి. ఇప్పుడు ఒక్కొక్కటిగా తీసి వేసుకోవాలి. పకోడీలాగా ఒక్కటి తీసి వేసుకోవాలండి. అప్పుడే ఫ్రీగా వస్తాయి అవి. అంతా సిమ్లో పెట్టుకొనే చేయాలి. అప్పుడు బాగా అది కుక్ అయ్యి మంచి క్రిస్పీగా వస్తుంది. మంచి గోల్డెన్ షేడ్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్, ఈజీగా ఉండే రెసిపీ ఇది. ఫైనల్ లుక్ ఇలా ఉంటుంది. సో ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను నా వీడియో. ఇంకా మన ఆహా ఓటీటీ ఉంది కదా, అందులో కొత్తగా తెలుగు ఇండియన్ ఐడల్ స్టార్ట్ అయింది. ఆడిషన్స్ జరుగుతున్నాయి. నిన్న ఫస్ట్ ఎపిసోడ్ వచ్చింది, చాలా బాగుంది. మీరు అందరూ కూడా తప్పకుండా చూడండి. ఓకే, బాయ్, థ్యాంక్ యూ.